సర్ ప్రక్రియ ప్రమాదకరంగా మారిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఓట్లను చేరాల్సింది పోయి తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ వెనుక మరొక రాజకీయ శక్తి ఉందన్నారు. అందుకే ఆయన ఇలా మాట్లాడుతున్నారంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. మహేష్ గౌడ్ మనతో ఉన్నారు. త్వరలో సార్ మీద మొత్తం జిల్లాల పర్యటన చేయబోతున్నారు. రాష్ట్రంలో వివిధ రాజకీయ అంశాలపైన వారిని అడిగి తెలుసు. సార్, ప్రధానంగా పవన్ కళ్యాణ్ చూసినట్లయితే ఇటు ఆంధ్రాలో మాట్లాడాడు, తెలంగాణలో మాట్లాడి, నేను వెళ్ళి ఢిల్లీలో కూడా మాట్లాడాడు. ఇటు తెలంగాణ విభజన పైన, కాంగ్రెస్ పైన కూడా భిన్న వాక్యాలు చేస్తున్నారు. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? ప్రజలకు తెలుసు, పవన్ కళ్యాణ్ హ్యాడ్ నో రోల్ ఇన్ తెలంగాణ ఫార్మేషన్. తెలంగాణ ఫామ్ అయినప్పుడు నేను పస్తులున్నా, భోజనం చేయలే, అంత బాధేసిందన్న వ్యక్తి అలా తెలంగాణ గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారండి? ఆంధ్ర మూలాలున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆర్టిస్ట్గా, ఒక కళాకారుడుగా, మంచి యాక్టర్గా మేము గౌరవిస్తాం. ఎప్పుడైనా హైదరాబాద్ రావచ్చు, తెలంగాణ రావచ్చు, కానీ వచ్చి చిచ్చు పెడతానంటే నడవదు. ఇలా తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది ప్రశాంతమైన వాతావరణము, అభివృద్ధి, సంక్షేమం. అవి పుష్కలమా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్లు, ఆ కళ్యాణ్లు మాకు అవసరం లేదు. ఆంధ్రాలో ముఖ్యమంత్రి అక్కడ రాజకీయాలు చేసుకోవాలా. ఇక్కడ ఎవరో చెప్తే, ఎవరో పలుకులు మీరు ఇక్కడ పలుకుతానంటే అది అనవసరమైనటువంటి టెన్షన్కి దారితీస్తుంది. అవసరం లేదు. ప్రశాంతంగా శాంతిమైన వాతావరణంలో తెలంగాణ ఉంది కాబట్టి అట్లా ఉండనిద్దాం. పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడడానికి కారణం ఏందని అనుకుంటున్నారు? అతను వెనక ఎవరున్నారని భావిస్తున్నారు? ముందు పెట్టి ఎవరో రాజకీయం చేయాలని చూస్తున్నట్టు కనబడుతూ ఉంది. లేకుంటే ఆయనకి ఏం అవసరం తెలంగాణను, ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చేయడానికి? ఇవన్నీ కూడా మంచిది కాదు. కళాకారుల్ని డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. దాని కారణంగా ఎన్టీ రామారావు విగ్రహాన్ని మేము తెలంగాణలో పెట్టుకున్నాం. కళాకారులను గౌరవించాలని. ఇలా తెలంగాణలో మంచి సంక్షేమం, మంచి అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇంకా వేరే పార్టీకి ఆస్కారం లేదు. ఎవరని చెప్పినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100కు తగ్గకుండా సీట్లు గెలుస్తుంది. ఆ రకమైన సంక్షేమం, ఆ రకమైన అభివృద్ధి అలా కింది లెవెల్లో ప్రజలకు అంతా ఉంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. సర్ ప్రక్రియకు ఎలా సన్నద్ధమవుతున్నారు? సర్ ఒక ప్రమాదమైన ప్రక్రియగా సర్ అంటే యాక్చువల్ ఓట్లు జోడించడం. బట్ ఇలా ఓటు తొలగించే ప్రక్రియ వెస్ట్ బెంగాల్లో, బీహార్లో చేసింది కాబట్టి మేము అప్రమత్తంగా ఉండాలని. ప్రతి ఓటు ప్రామాణికం. ప్రతి పౌరుడికి ఓటు హక్కు ప్రామాణికం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లాలంటే ఓటు హక్కు వినియోగించాలి. ప్రతి పౌరుడికి ఓటు ఉండాలి. ఓటు తొలగించే ప్రక్రియ, లౌకికవాద ఓటు తొలగించే ప్రక్రియ బీజేపీ పార్టీ ఎస్ఐఆర్ ముందు పెట్టుకుని చేస్తా ఉంది కాబట్టి దాన్ని ఎదుర్కొంటాం, ఓటు కాపాడుకుంటాం. మీరు మీనాక్షి నటరాజన్ జిల్లాలో పర్యటించున్నారు. అందులో ఏ విధంగా ఉండబోతుంది? 22, 23, 21, 22, 23 మీనాక్షి గారు నేను సర్ పేరిట జరిగే బిఎల్ఏ ట్రైనింగ్ క్యాంప్ లో హాజరవుతాం. ఇది సర్ చాలా ప్రమాదకరంగా ఉందని, ఓట్లను జోడించాల్సిందే, ఓట్లను తొలగించేందుకు ఇది తీసుకొచ్చారని చెప్పి మహేష్ కుమార్ అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, సంగారెడ్డి.